ఇప్పుడే మన కైల్లోకి అయితే వచ్చాం అన్నమాట. ప్రజెంట్ మన కైలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది చూసి దీనికి ఏదన్నా మనం ఇప్పటికైతే 3 కోటాలు పిండి చల్లేస్తున్నాము. 2 కోటాలు స్ప్రే కూడా చేస్తున్నాం అన్నమాట, పురుగుకి తెల్లదగిలికి ఏ రాకుండా. సో ఫర్దర్గా ఇప్పుడైతే మనం చూసుకొని ఇంకేమన్నా తెగులుందా ఏంటా, ఏమన్నా స్ప్రే చేయాలా ఏంటి అనేది మన కైల దగ్గరికి అయితే వెళ్ళిపోయి మాట్లాడుకుందాం అనమాట. మనమైతే మన వరి దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఫైనల్గా మన వరి అయితే ఈ విధంగా అయితే ఉంది. సో 3 కోటాల ముందు కంప్లీట్ చేస్తున్నాం, 2 స్ప్రేలు కొట్టేస్తున్నాం. మనం 3వ కోట దుక్కిపిండి అయితే కొట్టడానికి రెడీగా ఉందన్నమాట. సో మంచి కరుక్కు మీదకైతే వచ్చేసింది. సో 4వ కోట కూడా మనం కానీ ఇప్పుడు దుక్కిపిండి కానీ కొట్టేసి తర్వాత లైట్గా ఒక స్ప్రే కానీ ఆడిచ్చేసామంటే నీకు ఆటోమేటిక్గా గ్రోత్ అయితే బాగా వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడైతే మనం అక్కడక్కడ పురుగులు అయితే ఉన్నాయి చూడండి. సో ఈ పురుగు అనేది ఫస్ట్ మనం నివారించాలా. సో ఈ పురుగుకి ఫస్ట్గా మనం పురుగు మందు కానీ కొట్టాలి. పురుగు మందు కొట్టిన తర్వాత మనం ఫర్దర్గా దుక్కిపిండి వేస్తే బాగుంటుంది అనమాట. ఎందుకంటే మనం వేసినట్టుగా సగం ఇదండి ఈ పురుగు తినేస్తుంది కాబట్టి, మనం వేసినట్టు తినేస్తుంది. సో ఇలాగా అంతా పోతూ ఉంటుంది. ఇదిగోండి ఆల్రెడీ ఈ విధంగా పురుగులు ఉండడం వల్ల మనకి ఇదండి ఈ విధంగా అయితే కొట్టేస్తుంది అనమాట. ఆకు మధ్యలో ఇరిగిపోద్ది. ఇదిగోండి ఈ విధంగా తినేసి ఆకు అయితే అక్కడక్కడ మధ్యలో ఈ విధంగా ఇరిగిపోద్ది అనమాట. చూడండి ప్రతి గంటలో ఇదే విధంగా అయితే ఉందన్నమాట. సో ముందుగా మనం అయితే చూడండి ప్రతి గంటలో అట్లాగే కనిపిస్తుంది. మనం ముందుగా అయితే వెళ్ళేసి ఫస్ట్గా దీని గురించి మనం చూపించి ఫస్ట్ పురుగు మందు అయితే కొట్టాలా. పురుగు మందుతో పాటు మనం ఇంకా ఏదో ఒకటి ఎండ్రకాయల పొడో శాప్ పొడో ఏదో ఒకటి మిక్స్ చేసి కొట్టామంటే నీకు దుక్కిపిండి వేసినంతకంటే గ్రోత్ అనేది స్ప్రేలో బాగా కనిపిస్తుంది అనమాట. మనం స్ప్రేలు చేయబట్టే మన వరి కూడా ఈ విధంగా అయితే వచ్చింది. సో దానికని మనం అయితే ఫస్ట్గా ఈ స్ప్రే అయితే ముందుగా కానీ కొట్టకపోతే మనకి తెగుళ్ళు అనేది ఎక్కువ ఎలా ఉంది చూడండి. ప్రతి గంటలో ఆకులు తినేస్తున్నాయి అన్నమాట. ఇదిగోండి ప్రతి గంటలో ఈ విధంగా